హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ ఛానల్లో ఆల్ క్లాసెస్ సంబంధించి ఇంగ్లీష్ లెసన్స్ అన్నిటిని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. సో ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని థర్డ్ చాప్టర్ ఎన్సీఆర్టీ సిలబస్లో డిస్కవరింగ్ టట్ ద సాగా కంటిన్యూస్ బై ఏఆర్ విలియమ్స్. సో దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో డిస్కవరింగ్ టట్, టట్ అనేటువంటి కింగ్ టట్ అనమాట. ఆయన ఒక కింగ్. సో ఈజిప్ట్ కింగ్, వాళ్ళు ఈజిప్షియన్స్ కింగ్స్ చనిపోయినాక వాళ్ళని మమ్మీస్గా మారుస్తారు కదా. సో ఆ మమ్మీని తవ్వి అంటే ఆయన డెత్కి రీజన్స్ ఏంటి అని తెలుసుకునే ఈ ప్రాసెస్ అనమాట. ద సాగా కంటిన్యూస్. సాగా అంటే ఒక పెద్ద హీరోయిక్ స్టోరీ, లాంగ్ స్టోరీ అని. సో అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే ఈయన మరణ రహస్యాన్ని తెలుసుకోవడం అనేది అదొక పెద్ద ప్రాసెస్ అనమాట. సో చూద్దాం ఈ లెసన్ని. దానికన్నా ముందు కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఫోరెన్సిక్ రీకన్స్ట్రక్షన్. ఏంటి ఫోరెన్సిక్ రీకన్స్ట్రక్షన్ అంటే? అంటే ఒక డెడ్ బాడీని లేదా అంటే దాన్ని పరిశీలించేటప్పుడు ఆ డిఎన్ఏ, వాటికి సంబంధించి బోన్స్, వీటన్నిటిని కన్సిడర్ చేసేసి ఆ ఫేస్ని రీకన్స్ట్రక్ట్ చేస్తారు కదా, ఆ ఫేస్ని. సో ఒరిజినల్ ఫేస్ ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్ చనిపోయినటువంటి ఆ డెడ్ బాడీ. సో దాని యొక్క డిఎన్ఏ అండ్ దాని హెయిర్, సో ఆ హెయిర్ నుంచి డిఎన్ఏ తీసుకుంటారు, అండ్ బోన్స్, వాటన్నిటిని కన్సిడర్ చేసి స్టడీ చేసే ఆ ప్రాసెస్ ఉంటుంది కదా, దాన్ని ఫోరెన్సిక్ రీకన్స్ట్రక్షన్ అంటాం. వాటన్నిటి యూజ్ చేసి అతను ఎలా ఉండేవాడు అని చెప్పి క్రియేట్ చేస్తారనమాట. అది. నెక్స్ట్, స్టడెడ్ అక్రాస్ అంటే మూవ్ క్విక్లీ అని అర్థం, చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉండడం అటు ఇటు అని. కాస్కెట్ గ్రే. కాస్కెట్ అంటే కఫిన్ అని అర్థం, అంటే అదొక సమాధి యాక్చువల్లీ. సో కాస్కెట్ గ్రే అంటే సమాధి గ్రే కలర్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ కాస్కెట్ గ్రే అంటే సమాధి ఏ కలర్లో అయితే ఉంటుందో గ్రే కలర్, ఆ కలర్ అని అర్థం. సో ఇది కలర్, కాస్కెట్ గ్రే అనేది ఒక కలర్. రిజరక్షన్. రిజరక్షన్ అంటే పునర్జన్మ. సో పునర్జన్మ, ఆ వ్యక్తి, చనిపోయిన వ్యక్తి మళ్ళీ బతికొస్తాడని చెప్పి నమ్ముతూ ఉంటారు కదా, దాన్ని రిజరక్షన్ అంటాం. ఫ్యూనరరీ ట్రెజర్స్. సో చనిపోయిన తర్వాత వాళ్ళకు సంబంధించి కొన్ని ఆ సమాధిలో కొన్ని విలువైన వస్తువులన్నీ వేస్తారు కదా, వాటిని ఫ్యూనరరీ ట్రెజర్స్ అంటాం. సో చనిపోయిన వ్యక్తికి ఇష్టమైనవి లేదా ఇట్లా కొన్ని వేస్తూ ఉంటారు ఆ సమాధిలో, సో వాటిని ఫ్యూనరరీ ట్రెజర్స్ అంటాం. నెక్స్ట్, సర్కంవెంటెడ్. సర్కంవెంటెడ్ అంటే అవాయిడ్ చేయడం, తప్పించుకొని వెళ్ళడం అని అర్థం. అంటే ఒక దాని నుంచి తప్పించుకోవడం, అడ్డం వస్తుంది అనుకో, వాటి నుంచి తప్పించుకొని వెళ్ళేదాన్ని, దాన్ని సర్కంవెంటెడ్ అంటాం. నెక్స్ట్, కంప్యూటర్ టోమోగ్రఫీ. కంప్యూటర్ టోమోగ్రఫీ అంటే సిటీ స్కాన్ వినే ఉంటాం. సో ఎక్స్రేస్ పంపించి మన బాడీలోకి లోపల ఏమున్నాయో అంటే బయట నుంచి చూడగలుగుతారు కదా ఎక్స్రేస్ పంపించి, సో సిటీ స్కాన్ అంటాం, అది కంప్యూటెడ్ టోమోగ్రఫీ. అండ్ ఈరీ డీటెయిల్స్. ఈరీ డీటెయిల్స్ అంటే షాకింగ్ డీటెయిల్స్ అని అర్థం, సంథింగ్ షాకింగ్ ఆర్ డిస్టర్బింగ్, కొద్దిగా భయం కలిగించేటివి అనమాట ఈరీ డీటెయిల్స్ అంటే. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్స్ అన్ని లెసన్లో వస్తాయి. ఈయన ఆ కింగ్ టట్, చూద్దాం ఆయన గురించి. హీ వాస్ జస్ట్ టీనేజర్ వెన్ హీ డైడ్. సో అతను చనిపోయినప్పుడు టీనేజరే అంట, అంటే 19 years బిలోనే ఉన్నాయి, టీనేజర్. ద లాస్ట్ హెయిర్ ఆఫ్ అ పవర్ఫుల్ ఫ్యామిలీ దట్ హ్యాడ్ రూల్డ్ ఈజిప్ట్ అండ్ ఇట్స్ ఎంపైర్ ఫర్ సెంచరీస్. సో చాలా కాలం, సెంచరీస్ అంటే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఆ ఈజిప్ట్ని, దాని ఎంపైర్ అంతటిని, ఆ ఈజిప్ట్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఆ ఫ్యామిలీకి ఈయన చివరి వారసుడు. హెయిర్ అంటే వారసుడు అని అర్థం. సో చివరి వారసుడు అనమాట ఈయన, లాస్ట్ హెయిర్. హీ వాజ్ లేట్ టు రెస్ట్ లేడెన్ విత్ గోల్డెన్ ఈవెన్చువల్లీ ఫర్గాటెన్. సో ఆయన చనిపోయిన తర్వాత గోల్డ్ వాటన్నిటితో ఆయన్ని పడుకోబెట్టేశారు ఆ సమాధిలో, మమ్మీలుగా మార్చేసి, అండ్ ఈవెన్చువల్లీ ఫర్గాటెన్, మర్చిపోయారు అతని గురించి. సిన్స్ ద డిస్కవరీ ఆఫ్ హిస్ టూమ్ ఇన్ 1922 ద మోడర్న్ వరల్డ్ హ్యాస్ స్పెక్యులేటెడ్ అబౌట్ వాట్ హ్యాడ్ హ్యాపెన్ టు హిమ్. సో 1922లో ఫస్ట్ టైం అతని టూమ్ అంటే అతని యొక్క సమాధి కనిపెట్టినారనమాట. అప్పటి నుంచి ఈ మోడర్న్ వరల్డ్, ప్రజెంట్ జనరేషన్ అంటే ప్రజెంట్ ఏమనుకుంటున్నారంటే, హ్యాజ్ స్పెక్యులేటెడ్, రకరకాల స్పెక్యులేషన్స్ అంటే అనుమానాలు అనమాట. అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు కదా, ఏం జరిగింది అతనికి, వాట్ హ్యాపెన్ టు హిమ్, విత్ మర్డర్ బీయింగ్ ద మోస్ట్ ఎక్స్ట్రీమ్ పాసిబిలిటీ. సో చాలా మంది అనుకున్నారు అనమాట ఆయన్ని మర్డర్ చేసి చంపేశారు ఎవరు అని చెప్పేసి. నౌ లీవింగ్ హిస్ టూమ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఆల్మోస్ట్ 80 years, Tut has undergone a CT scan that offers new clues about his life and death. సో ఫస్ట్ టైం ఆయన టూమ్ కనిపెట్టిన 80 years తర్వాత 1922లో కనుక్కుంటే
దాదాపుగా 80 ఇయర్స్ తర్వాత అతని డెడ్ బాడీ ఆయన మమ్మీ ఈ నుంచి బయటకు వస్తా ఉందన్నమాట. ఎందుకంటే సీటీ స్కాన్ కోసం. సో, కంప్యూటెడ్ టోమోగ్రఫీ అన్నాం గదా! ఆ సీటీ స్కాన్ జేయడానికి ఫస్ట్ టైమ్ వస్తుంది. ఈ సీటీ స్కాన్ జేస్తే ఆ న్యూ క్లూస్ దొరుకుతాయన్నమాట. అతని లైఫ్ అండ్ డెత్ ఆ మిస్టరీస్ గురించి కొన్ని కొత్త విషయాలు తెలిసేటువంటి అవకాశాలున్నాయి. అండ్ ప్రొవైడ్స్ ప్రిసైజ్ డేటా ఫర్ యాన్ యాక్యురేట్ ఫోరెన్సిక్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ద బాయిష్ ఫెరో. సో, దాని తర్వాత ఖచ్చితమైనటువంటి యాక్యురేట్ అంటే ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఫోరెన్సిక్ రీకన్‌స్ట్రక్షన్ చేయగలుగుతారు అప్పుడు. ఆయన ఎలా ఉండేవాడు అని చెప్పేసి ఆ ఫేస్ ఇదంతా ఈ మొత్తం కంప్యూటర్‌లో అన్ని జనరేట్ చేస్తారు గదా! ఆయన యొక్క ఆ బోన్స్ వాటన్నిటిని చూసుకొని, సో, ఎలా ఉండేవాడు ఆఫ్ ద బాయిష్ ఫెరో. ఫెరో అంటే కింగ్ అని అర్థం. సో, ఆ బాయ్ కింగ్ అంటే చిన్న వయసులోనే కింగ్ అయ్యాడు గదా! సో, ఆ కింగ్ ఎలా ఉండేవాడు అని చెప్పేసి అన్ని డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. An angry wind stirred up ghostly dust, devils as King Tut was taken from his resting place in the ancient Egyptian cemetery known as the Valley of the Kings. సో, ఇది వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ అనేటువంటి ప్లేస్‌లో తన సిమెట్రీ ఉంటదనమాట. అంటే తన యొక్క సమాధి. సో, ఈ వ్యాలీ ఆఫ్ ద కింగ్స్‌లో ఉన్న తన సిమెట్రీని ఈజిప్షియన్ సిమెట్రీ అక్కడ అన్ని సమాధులను చాలా ఉన్నాయి. సో, అక్కడి నుంచి బయటికి తీసుకొని వస్తా ఉంటే యాన్ యాంగ్రీ విండ్ స్టిర్డ్ అప్, భయంకరమైన గాలి, ఘోస్ట్‌లీ డస్ట్ డెవిల్స్ అంటే ఒక దెయ్యాల్లాగా దుమ్ముతో కూడినటువంటి భూతాల్లాగా పెద్ద పెద్ద గాలులు వీచాయన్నమాట. ఆ కింగ్ టట్ యొక్క సమాధిని బయటికి తీసుకొని వస్తా ఉంటే. ఎక్కడుంది తన సమాధి? ఈజిప్షియన్ సిమెట్రీ వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ అనేటువంటి ప్లేస్‌లో ఉంది. డార్క్ బెల్లీడ్ క్లౌడ్స్ హ్యాడ్ స్కడ్డెడ్ అక్రాస్ ద డెజర్ట్ స్కై ఆల్ డే అండ్ నౌ ఆర్ వేలింగ్ ద స్టార్స్ ఇన్ క్యాస్కేడ్ గ్రే. సో, ఈ డార్క్ బెల్లీడ్ క్లౌడ్స్ అంటే డార్క్ క్లౌడ్స్ అని అర్థం. ఈ భయంకరమైన నల్లటి మేఘాలన్నీ కమ్ముకున్నాయి. హ్యాడ్ స్కడెడ్ అక్రాస్ అంటే మూవ్ క్విక్లీ తిరుగుతా ఉన్నాయన్నమాట అటు ఇటు. ఈ డెజర్ట్ స్కైలో మొత్తం ఆ డెజర్ట్ అంతా ఈ నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి, తిరుగుతా ఉన్నాయి అటు ఇటు. ఆల్ డే పగలంతా తిరిగాయి. ఇప్పుడు నౌ వర్ వెయిలింగ్ ద స్టార్స్ ఇన్ క్యాస్కేడ్ గ్రే. సో, ఆ పైనున్న నక్షత్రాలన్నిటిని ఈ క్యాస్కెట్ గ్రే కలర్‌తో నింపేసాయన్నమాట. అంటే ఆ సమాధి బూడిద కలర్‌లో ఉంటది గదా! ఆ బూడిద కలర్ శవపేటిక అన్నమాట. సో, ఆ శవపేటిక బూడిద కలర్‌లో ఉంటది. ఆ కలర్‌తో ఈ స్టార్స్ అన్నిటిని కప్పేసాయి ఈ నల్లటి మేఘాలు. అంటే స్టార్స్ గూడా కనిపించట్లే. ఇట్ వాస్ 6 పీఎం ఆన్ 5థ్ January 2005. సో, జనవరి 2005 సాయంత్రం 6 గంటలు the world's most famous mummy glided headfirst into a CT scanner brought here to probe the lingering medical mysteries of this little understood young ruler who died more than 3,300 years ago. సో, ఫస్ట్ టైం అనమాట వరల్డ్స్ మోస్ట్ ఫేమస్ మమ్మీ ఎవరిదంటే ఆయన కింగ్ టట్ది. సో, దాన్ని ఫస్ట్ టైం ఒక సిటీ స్కానర్ కోసం బయటికి తీసుకొని వచ్చారు. సో, ఇప్పుడు తెలుస్తాయన్నమాట. టు ప్రోబ్ ద లింగరింగ్ మెడికల్ మిస్టరీస్ అంటే టు రివీల్ ద మిస్టరీస్ బిహైండ్ హిస్ డెత్. సో, ఎట్లా ఆయన లైఫ్ అండ్ డెత్ గురించి ఆ మిస్టరీస్ అన్నిటిని బయటికి చెప్పడానికి కనుక్కోవడానికి సిటీ స్కాన్‌తో స్కాన్ చేస్తున్నారనమాట తన బాడీని. సో, ఆఫ్ దిస్ లిటిల్ అండర్‌స్టూడ్ యంగ్ రూలర్ హూ డైడ్ మోర్ దాన్ 3000 ఇయర్స్ అగో. సో, ఎప్పుడో 3300 సంవత్సరాల కింద చనిపోయినటువంటి ఆ యంగ్ రూలర్ యొక్క మిస్టరీ, ఆ డెత్ మిస్టరీని తెలుసుకోవడానికి ఇప్పుడు స్కాన్ చేయడానికి ఫస్ట్ టైమ్ తీసుకొనొచ్చారనమాట. All afternoon, the usual line of tourists from around the world had descended into the crammed rock-cut tomb some 26 feet underground to pay their respects. సో, ఆ రోజు ఆఫ్టర్‌నూన్ అంతా, ఆ మధ్యాహ్నం అంతా ఈ టూరిస్టులంతా వస్తారు గదా! వాళ్ళంతా లైన్‌లో నిలబడి అంటే అరౌండ్ ద వరల్డ్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది టూరిస్టులంతా అక్కడికొచ్చారు చూడ్డానికి. దే డిసెండెడ్ అంటే అది కిందన ఉంటదనమాట సమాధి. సో, ఈజిప్షియన్ మమ్మీస్ ఉంటాయి గదా! పిరమిడ్స్. ఆ కిందికెళ్ళి ఆ క్రాంప్డ్ రాక్ కట్ టూంబ్. క్రాంప్డ్ అంటే చాలా ఇరుకైనది అని అర్థం. సో, చాలా ఇరుకుగా ఉన్న రాతితో కట్ చేసినటువంటి అంటే రాళ్ళని కట్ చేసి అక్కడ టూంబ్ నిర్మించారనమాట ఆ సమాధి. సో, దాన్ని చూడ్డానికి వచ్చారు. ఎక్కడో 26 ఫీట్ అండర్ గ్రౌండ్ ఉంది. భూమి నుంచి 26 అడుగుల లోపలికుందనమాట. టు పే దేర్ రెస్పెక్ట్స్. వాళ్ళు ఆ సమాధిని సందర్శించడానికి వాళ్ళ రెస్పెక్ట్స్‌ని ఇవ్వడానికి అక్కడికొచ్చారు చాలామంది టూరిస్ట్స్ అరౌండ్ ద వరల్డ్. They gazed at the murals on the walls of the burial chamber and peered at Tut's gilded face. సో, అక్కడ ఈ బరియల్ ఛాంబర్‌లో తన సమాధి ఉన్నటువంటి ఆ ఛాంబర్ ఉంటది గదా! ఆ రూమ్‌లో అక్కడ మ్యూరల్స్ ఉన్నాయన్నమాట. మ్యూరల్స్ అంటే బ్యూటిఫుల్ పెయింటింగ్స్, బ్యూటిఫుల్ పిక్చర్స్. ఆ గోడలకి బ్యూటిఫుల్ పిక్చర్స్ ఉన్నాయి. వాటన్నిటిని చాలా ఆశ్చర్యంగా చూస్తా ఉన్నారు. అండ్ పీర్డ్ అట్ టట్స్ గిల్డెడ్ ఫేస్. సో, బంగారు మొహంతో ఉన్నటువంటి అంటే బంగారుతో పూత పూసారనమాట టట్స్ ఫేస్ అంతా. దాన్ని చూస్తా ఉన్నారు. ద మోస్ట్ స్ట్రైకింగ్ ఫీచర్ ఆఫ్ హిస్ మమ్మీ షేప్డ్ ఔటర్ కాఫిన్ లిడ్. సో, ఈ సమాధి బయట ఆ మూత ఉంటది గదా! దాని నుంచి చూస్తే
బయట నుంచి కనిపిస్తదనమాట. మోస్ట్ అట్రాక్టింగ్ ఫీచర్ అది. ఆయన యొక్క గోల్డెన్ ఫేస్. సమ్ విజిటర్స్ రెడ్ ఫ్రమ్ గైడ్ బుక్స్ ఇన్ ఎ విస్పర్. సో, కొద్దిమంది అక్కడ గైడ్ బుక్స్ ఉంటాయి గదా! అంటే విజిటర్స్ చదువుకోవడానికి ఇన్ఫర్మేషన్ బుక్స్ ఉంటాయన్నమాట. గైడ్ బుక్స్ అంటాం. వాటిని కొద్దిమంది విస్పరింగ్ అంటే మెల్లగా చదువుతా సౌండ్ చేస్తా ఉన్నారు. అదర్స్ స్టూడ్ సైలెంట్‌లీ. మిగతా వాళ్ళు పెద్దగా చదవట్లేదు. సైలెంట్‌గా నుంచొనున్నారక్కడ. పర్హాప్స్ పాండరింగ్ టువర్డ్స్ అన్‌టైమ్లీ డెత్ ఇన్ హిస్ లేట్ టీన్స్ ఆర్ వండరింగ్ విత్ ఎ షివర్ ఇఫ్ ద ఫారోస్ కర్స్ డెత్ ఆర్ మిస్‌ఫార్చ్యూన్ ఫాలింగ్ అపాన్ దోస్ హూ డిస్టర్బ్డ్ హిమ్ వాస్ రియల్లీ ట్రూ. సో, మిగిలిన వాళ్ళంతా అక్కడ సైలెంట్‌గా ఉన్నారనమాట. మేబీ పాండరింగ్ అంటే వాళ్ళ ఆలోచనలన్నీ నిమగ్నం అవ్వడం అనమాట. ఒక దాని గురించి డీప్ థింకింగ్ చేస్తే పాండరింగ్ అంటాం. దేని గురించి పాండర్ అవుతా ఉన్నారంటే వాళ్ళు టట్స్ అన్‌టైమ్లీ డెత్. సో, అంత చిన్న వయసులోనే ఆ టట్ ఎలా చనిపోయాడు తన లేట్ టీన్స్‌లోనే అని జెప్పి. లేదా ఇంకొక డౌట్ అనమాట. వండరింగ్ అంటే డౌట్. ఇంకేం డౌట్ అంటే విత్ ఎ షివర్ భయంతో కొద్దిగా భయం కలుగుతా ఉంది. ఆ కింగ్స్ కర్స్ ఉందనమాట. శాపం. ఫారోస్ కర్స్. ఆయన ఇచ్చినటువంటి శాపం ఏంటంటే డెత్ ఆర్ మిస్‌ఫార్చ్యూన్ ఫాలింగ్ అపాన్ దోస్ హూ డిస్టర్బ్డ్ హిమ్. ఈ సమాధిని ఆయన చనిపోయిన తర్వాత ఎవరైతే డిస్టర్బ్ చేస్తారో వాళ్ళకి డెత్ అన్నా వస్తది. లేదా మిస్‌ఫార్చ్యూన్ దురదృష్టమైనా కలుగుతది అని చెప్పి ఓ నమ్మకం ఉందనమాట. వాస్ రియల్లీ ట్రూ. అది నిజమా? అంటే మనం ఇప్పుడు అతన్ని డిస్టర్బ్ చేస్తున్నాం గదా! మనకేమన్నా అవుతదా? అని చెప్పి గూడా డౌట్ వస్తా ఉంది అక్కడికొచ్చిన విజిటర్స్‌కి కొద్దిమందికి. The mummy is in very bad condition because of what Carter did in the 1920s, said Jahi Hawass, Secretary General of Egypt's Supreme Council of Antiquities. సో, ఈ వ్యక్తి జాహీ హవాస్ అనే వ్యక్తి సెక్రటరీ జనరల్ అనమాట. ఈజిప్ట్స్ సుప్రీం కౌన్సిల్ ఆఫ్ యాంటిక్విటీస్. పురావస్తు శాఖకు సంబంధించి ఈయన ఒక ఆర్కియాలజిస్ట్ అనమాట. జాహీ హవాస్ ఈజిప్ట్స్ సుప్రీం కౌన్సిల్‌లో పనిచేస్తా ఉంటాడు. సెక్రటరీ జనరల్ అతను. సో, అతను ఈ విధంగా అన్నాడనమాట. ద మమ్మీ ఈజ్ ఇన్ వెరీ బ్యాడ్ కండిషన్. సో, ఇప్పుడు ఇంత బ్యాడ్ కండిషన్‌లో ఈ మమ్మీ ఉండడానికి కారణం ఏంటంటే, కార్టర్ అనే వ్యక్తి 1920లో అతను చేసినటువంటి పని. కార్టర్ 1920స్‌లో చేసిన పని వల్లనే మమ్మీ ఇప్పుడు బ్యాడ్ కండిషన్‌లో ఉంది. అంతకుముందు చాలా గుడ్ కండిషన్‌లో ఉండేది. కానీ కార్టర్ దాన్ని డిస్టర్బ్ చేశాడు అని చెప్పి అన్నాడనమాట ఈ వ్యక్తి జాహీ హవాస్. యాజ్ హి లీన్డ్ ఓవర్ ద బాడీ ఫర్ ఎ లాంగ్ ఫస్ట్ లుక్. సో, దాన్ని ఇట్లా వంగి చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఆ మాట అన్నాడు. కార్టర్, Howard Carter, was the British archaeologist who in 1922 discovered Tut's tomb after years of futile searching. సో, ఎవరు ఆ వ్యక్తి అంటే కార్టర్. అతని పూర్తి పేరు హవర్డ్ కార్టర్ అనమాట. ఈయన ఒక బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్. 1922లో ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ ఫ్యూటైల్ సెర్చింగ్ చాలా కాలం పాటు కష్టపడి సెర్చ్ చేసి ఈ టట్స్ టూమ్‌ని కనిపెట్టాడు అతను. ఇట్స్ కంటెంట్స్ దో హేస్టిల్లీ ర్యాన్సాక్డ్ ఇన్ యాంటిక్విటీ. సో, అందులో ఆ టూమ్‌లో ఉన్నటువంటి కంటెంట్స్ దోచుకున్నారనమాట. ర్యాన్సాక్డ్ అంటే దోచుకోవడం, మొత్తం అంతా దొంగతనం చేసుకుంటా తీసుకుపోయినారు వాల్యుబుల్ థింగ్స్ అన్నీ. సర్ప్రైజింగ్‌లీ కంప్లీట్. కానీ ఏవైతే దొంగతనం చేశారో అవన్నీ మళ్ళీ తిరిగొచ్చాయంట వాళ్ళ దగ్గరకు. సర్ప్రైజింగ్‌లీ ఆశ్చర్యకరంగా అవన్నీ తిరిగొచ్చేసాయి. దే రిమైన్ ఇన్ ద రిచెస్ట్ రాయల్ కలెక్షన్ ఎవర్ ఫౌండ్ అండ్ హ్యావ్ బికమ్ పార్ట్ ఆఫ్ ది ఫారోస్ లెజెండ్. సో, అవి మొత్తం ఇప్పటిదాకా దొరికిన వాటిల్లో రిచెస్ట్ రాయల్ కలెక్షన్. సో, ఈ రాజులకు సంబంధించినటువంటి వాల్యుబుల్ థింగ్స్ ఉంటాయి కదా! అందులో రిచెస్ట్ రాయల్ కలెక్షన్ ఇదే అనమాట. ఈ ఫారోస్ లెజెండ్‌లో కూడా ఉన్నాయి అవన్నీ. అంటే ఈ ఫారో యొక్క కథ, లెజెండ్ అంటే స్టోరీ. సో, ఈ కింగ్స్ స్టోరీలలో చాలా కింగ్స్ స్టోరీస్ ఉంటాయి కదా! అంతటికంటే గొప్పగా ఈ రిచెస్ట్ రాయల్ కలెక్షన్‌లో ఒక భాగం అయ్యాయన్నమాట ఆ వాల్యుబుల్ థింగ్స్ అన్నీ. స్టన్నింగ్ ఆర్టిఫాక్ట్స్ ఇన్ గోల్డ్. సో, గోల్డ్ ఆర్టిఫాక్ట్స్ అన్నీ, గోల్డ్ వస్తువులు, దేర్ ఇటర్నల్ బ్రిలియన్స్ మెంట్ టు గ్యారంటీ రిజరెక్షన్. సో, ఎప్పటికీ మెరుస్తా ఉండేటువంటి ఎటర్నల్ బ్రిలియన్స్ అంటే ఎప్పటికీ మెరుస్తా ఉండే ఆ క్వాలిటీ మెంట్ టు గ్యారంటీ రిజరెక్షన్. వాటిని చూస్తే పునర్జన్మ ఖచ్చితంగా వస్తది అని చెప్పి నమ్ముతా ఉన్నారండి. రిజరెక్షన్ అంటే పునర్జన్మ. చనిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి రావడం. సో, ఆ బంగారం వాటన్నిటి చూసినప్పుడు ఈ రిజరెక్షన్ నిజమేనేమో అని అనిపిస్తదంట. కాజ్డ్ ఎ సెన్సేషన్ అట్ ద టైమ్ ఆఫ్ ది డిస్కవరీ. సో, 1920స్‌లో 22లో కనిపెట్టినప్పుడు 22లో మొత్తం ఈ వరల్డ్ అంతా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందనమాట అది. అంటే ఇంత గోల్డ్ పెట్టున్నారా అక్కడ, ఈ రిజరెక్షన్ ఇదంతా నిజమేనా అని చెప్పి ప్రపంచం అంతా షాక్ అయిందనమాట ఆ విషయాలన్నీ చూసి. అండ్ స్టిల్ గెట్ ద మోస్ట్ అటెన్షన్. ఇప్పటికి కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ విషయాలు తెలుసుకోవడానికి. బట్ దట్ వాజ్ ఆల్సో బరీడ్ విత్ ఎవ్రీడే థింగ్స్ హీడ్ వాంట్ ఇన్ ద ఆఫ్టర్ లైఫ్. కానీ నాట్ ఓన్లీ గోల్డెన్ ఐటమ్స్, ఈ ఎవ్రీడే థింగ్స్ ఉంటాయి కదా, రోజువారీ వస్తువులు తను వాడుకోవడానికి ఆఫ్టర్ లైఫ్ అనమాట. తను చనిపోయిన తర్వాత
వాడుకోవడానికి కొన్ని రెగ్యులర్ థింగ్స్, ఎవ్రీడే థింగ్స్ కూడా పెట్టారంట. అంటే బోర్డ్ గేమ్స్, ఈ చెస్ ఇట్లాంటివి బోర్డ్ గేమ్స్ ఉంటాయి కదా అవి. ఈ బ్రాంజ్ రేజర్, షేవ్ చేసుకోవడానికి ఒక రేజర్‌ని పెట్టారు బ్రాంజ్‌తో చేసింది. లినెన్ అండర్ గార్మెంట్స్. సో, లినెన్‌తో క్లాత్‌తో చేసినటువంటి అండర్ గార్మెంట్స్ అన్నమాట. ఈ ఇన్నర్ వేర్స్ అండ్ కేసెస్ ఆఫ్ ఫుడ్ అండ్ వైన్. సో, ఫుడ్ కేసెస్ అండ్ వైన్ కేసెస్ ఇవన్నీ పెట్టారన్నమాట అందులో. ఆఫ్టర్ మంత్స్ ఆఫ్ కేర్‌ఫుల్లీ రికార్డింగ్ ద ఫారోస్ ఫ్యూనరరీ ట్రెజర్స్. సో, ఆ ఫ్యూనరరీ ట్రెజర్స్, ఆయన సమాధిలో ఉన్నటువంటి ఈ వస్తువులన్నిటిని చాలా కాలం పాటు, ఆఫ్టర్ మంత్స్, కొన్ని నెలల పాటు కేర్‌ఫుల్‌గా రికార్డ్ చేసినంక, అంటే వాటన్నిటిని రాసుకున్నాక ఓ చోట, కార్టర్ బిగాన్ ఇన్వెస్టిగేటింగ్ హిస్ 3 నెస్టెడ్ కఫిన్స్. సో, ఈ సమాధిలో ఇంకో 3 ఉన్నాయన్నమాట నెస్టెడ్ కఫిన్స్. వాటిని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశాడంట కార్టర్. Opening the first, he found a shroud adorned with garlands of willow and olive leaves. సో, ఫస్ట్ దాన్ని ఓపెన్ చేస్తే ఒక ష్రౌడ్ కనిపించింది. అంటే ఒక క్లాత్ అన్నమాట ష్రౌడ్ అంటే. ఆ క్లాత్ అడోన్డ్ అంటే అలంకరించారు. దేంతో అంటే గార్లాండ్స్ ఆఫ్ విల్లో అండ్ ఆలివ్ లీవ్స్. సో, ఆలివ్ లీవ్స్, ఈ విల్లో లీవ్స్‌తో చేసినటువంటి పూమాలలతో అలంకరించారన్నమాట ఆ క్లాత్‌ని. వైల్డ్ సెలరీ. సో, ఇవి కూడా పూలన్నమాట. లోటస్ పెటల్స్ అండ్ కార్న్ ఫ్లవర్స్, వీటన్నిటితో అలంకరించారు ఆ క్లాత్‌ని. ఆ క్లాత్ కనిపించింది. ద ఫేడెడ్ ఎవిడెన్స్ ఆఫ్ ఎ బరియల్ ఇన్ మార్చ్ ఆర్ ఏప్రిల్. సో, దాన్ని బట్టి వీళ్ళు కనుక్కున్నది ఏందంటే, ఈ పూలు, ఇక్కడ చెప్పినటువంటి పూలన్నీ మార్చ్‌లోనో, ఏప్రిల్‌లోనో పూస్తాయి జనరల్‌గా. సో, ఆ పూలు ఉన్నాయంటే ఈయన చనిపోయింది కూడా మార్చ్ ఆర్ ఏప్రిల్‌లోనే అని చెప్పేసి వాళ్ళు ఒక కన్క్లూజన్‌కి వచ్చారు. వెన్ హి ఫైనల్లీ రీచ్డ్ ద మమ్మీ, దో హి ర్యాన్ ఇంటూ ట్రబుల్. సో, ఇంకా ఇట్లా 3 కఫిన్స్ ఓపెన్ చేసినాక చివరి మమ్మీకి వచ్చాడనమాట. లాస్ట్‌లో తన బాడీ ఉంటది, కింగ్ టట్. అప్పుడు ఒక ట్రబుల్ వచ్చింది, ఒక సమస్య వచ్చింది. ద రిచువల్ రెజిన్స్ హ్యాడ్ హార్డెన్డ్, సిమెంటింగ్ టట్ టు ద బాటమ్ ఆఫ్ హిస్ సాలిడ్ గోల్డ్ కఫిన్. సో, రిచువల్ రెజిన్స్, ఈ రెజిన్స్ అంటే సమ్ టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ అన్నమాట. అవి అటాచ్ చేసేస్తా, అంటే అతుక్కుపోతాయి మొత్తం జిగురులాగా. సో, ఆ జిగురు ఏవైతే వాడున్నారో అవన్నీ గడ్డగట్టుకుపోయాయి అనమాట, హార్డ్‌గా అయిపోయినాయి. సిమెంటింగ్ ఫుల్ టైట్‌గా అతుక్కుపోయిందనమాట తన బాడీ. ఆ టట్ బాడీ బాటమ్ ఆఫ్ ఈ సాలిడ్ గోల్డ్ కఫిన్, కింద బంగారు ఆ శవపేటిక బాటమ్ ఉంటది కదా, ఆ బాటమ్‌కి తన టట్ బాడీ అతుక్కుపోయిందనమాట చాలా గట్టిగా. ఆ జిగురంతా ఫుల్ హార్డ్ అయిపోయింది. నో అమౌంట్ ఆఫ్ లెజిటిమేట్ ఫోర్స్ కుడ్ మూవ్ దెమ్, కార్టర్ రోట్ లేటర్. వాట్ వాస్ టు బి డన్. సో, లెజిటిమేట్ ఫోర్స్ ఎంత యూజ్ చేసినా కూడా, అంటే లీగల్గా ఎంత ఫోర్స్ యూజ్ చేసినా కూడా ఆ బాడీని బయటికి తీసుకొని రాలేకపోతా ఉన్నాం ఆ శవపేటికలో నుంచి, ఆ కాఫిన్లో నుంచి అని చెప్పి నే- ఆ, రెట ఒక చోట రాశాడనమాట కార్టర్. తన పేపర్లో తను థియరీ రాస్తా ఉంటారు కదా, ఆ బుక్, ఆ విషయాలన్నిటి గురించి అందులో. వాట్ వాస్ టు బి డన్, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి రాశాడు. ద సన్ కెన్ బీట్ డౌన్ లైక్ ఎ హ్యామర్ దిస్ ఫార్ సౌత్ ఇన్ ఈజిప్ట్ అండ్ కార్టర్ ట్రై టు యూజ్ ఇట్ టు లూజన్ ద రెజిన్స్. సో, ఈ ఈజిప్ట్లో, ఆ సౌత్లో ఉన్నటువంటి ఆ ఈజిప్ట్లో ఈ సన్ ఎట్లా ఎండ పెడతాదంటే, బీట్ డౌన్ లైక్ ఏ హ్యామర్, ఒక సుత్తితో కొడితే ఎంత పెయిన్ ఉంటుందో, అంటే అంత ఎండ్ ఉంటుంది అనమాట. సన్ అంత స్ట్రాంగ్గా అక్కడ హీట్ ఉంటుంది. సో, ఆ హీట్ని యూజ్ చేసుకుందాం ఈ రెజిన్స్ని లూజ్ చేయడానికి అని చెప్పి, అంటే ఆ జిగురంతటిని, ఆ డెడ్ బాడీని బయట ఎండలో పెట్టేసినాం అనుకో, ఆ రెజిన్స్ అంతా కరిగిపోయి లూజ్ అవుతుందేమో, ఆ బాడీ ఈజీగా వస్తుందేమో అని చెప్పి అనుకున్నాడు. ఫర్ సెవరల్ అవర్స్ హీ సెట్ ద మమ్మీ అవుట్ సైడ్ ఇన్ బ్లేజింగ్ సన్షైన్. సో, చాలా గంటల పాటు ఆ మండుతున్న ఎండలో ఆ మమ్మీని బయట పెట్టాడనమాట. దట్ హీటెడ్ ఇట్ టు 149 డిగ్రీస్. దాదాపుగా 149 డిగ్రీస్ ఫారెన్ హీట్, అంత హీట్, అంత హీట్కి పెట్టాడు దాన్ని కరిగించడానికి. ఇది మొత్తం మ్యాప్ అన్నమాట. ఈ వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ ఇక్కడ ఉంటుంది ఈ పార్ట్లో, ఈ వ్యాలీ ఆఫ్ ద కింగ్స్, ఇక్కడ వ్యాలీ ఆఫ్ ద క్వీన్స్ అని. ఈ టూంబ్ ఆఫ్ ట్యూటన్ కమూన్. సో, ఆయన పూర్తి పేరు, కింగ్ టట్ యొక్క పూర్తి పేరేంటి, ట్యూటన్ కమూన్. సో, ఈయన టూంబ్ ఇక్కడ ఇక్కడ దొరికింది అనమాట, ఈ వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ లో. సో, ఈజిప్ట్ లో ఉన్నటువంటి ఇది మ్యాప్, మొత్తం ఈజిప్ట్ మ్యాప్ అన్నమాట ఇది. సో, 149 ఫారెన్ హీట్ డిగ్రీస్, అంత ఫారెన్ హీట్ అంత టెంపరేచర్లో పెట్టాడు. నథింగ్ బడ్జ్డ్, అయినా కూడా ఏం జరగలేదు అనమాట. నథింగ్ హ్యాపెండ్, అది లూజ్ అవ్వలేదు. హీ రిపోర్టెడ్ విత్ సైంటిఫిక్ డిటాచ్మెంట్ దట్ ద కన్సాలిడేటెడ్ మెటీరియల్ హ్యాడ్ టు బి చిజెల్డ్ అవే ఫ్రమ్ బినీత్ ద లిమ్స్ అండ్ ట్రంక్ బిఫోర్ ఇట్ వాస్ పాసిబుల్ టు రైజ్ ద కింగ్స్ రిమైన్స్. సో, ఆయన తన సైంటిఫిక్ డిటాచ్మెంట్లో రిపోర్ట్లో ఏం రాశాడంటే, ద కన్సాలిడేటెడ్ మెటీరియల్ హ్యాడ్ టు బి చిజెల్డ్ అవే ఫ్రమ్ బినీత్ ద లిమ్స్ అండ్ ట్రంక్ బిఫోర్ ఇట్ వాస్ పాసిబుల్ టు రైజ్ ద కింగ్స్ రిమైన్స్. సో, మనం ఏం చేయాలంటే చిజెల్డ్ అంటే ఆ ఉలి ఉలి లాంటి ఉంటుంది, షార్ప్ ఆబ్జెక్ట్. సో, తన బాడీకి అతుక్కుపోయింది కదా, లిమ్స్ అంటే చేతులు,
ఆ ట్రంక్ మిగిలిన జాయింట్స్ ఉంటాయి కదా, హెడ్ కింద వీపు కింద ఇదంతా. సో అక్కడ నుంచి చిజెల్ చేయాలి దాన్ని, ఉలితో మొత్తం అంతా చెక్కేయాలి, దాన్ని క్లీన్గా రిమూవ్ చేయాలని చెప్పాడనమాట. బిఫోర్ ఇట్ వాస్ పాసిబుల్ టు రైజ్ ద కింగ్స్ రిమైన్స్. మనం ఇట్లా చేయకపోతే ఆ మిగిలిన వస్తువులు కూడా కింగ్స్ రిమైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ, మిగతా వాళ్ళు ఎత్తుకుపోతారనమాట, అంటే దొంగలు పడి. సో అది జరగడానికంటే ముందే మనం ఇట్లా బయటికి తీసుకొని రావాల్సి ఉంటుంది అని చెప్పి అన్నాడు. ఇన్ హిస్ డిఫెన్స్, కార్టర్ రియల్లీ హ్యాడ్ లిటిల్ చాయిస్. ఎందుకంటే చాయిస్ లేదనమాట. సో తను చెప్పాడు కదా, ఇట్లా మనం మామూలుగా అయితే వాటిని డిస్టర్బ్ చేయరు అనమాట, ఈ ఏన్షియంట్ థింగ్స్ ని డిస్టర్బ్ చేయరు యాక్చువల్లీ. అంటే ఎట్లా దొరికిందో అదే పొజిషన్ లోనే పెట్టుకుంటా ఉంటారు. కానీ ఇప్పుడు చిజెల్ చేయాల్సి వస్తుంది ఉలితో మొత్తం అంతా క్లీన్ గా, అప్పుడు డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి మమ్మీకి. కానీ ఎందుకంటే చాయిస్ లేదనమాట తనకు. ఇఫ్ హీ హ్యాడన్ కట్ ద మమ్మీ ఫ్రీ, thieves most certainly would have circumvented the guards and ripped it apart to remove the gold. సో ఆ విధంగా చేయలేదనుకో, ఆ మమ్మీని ఫ్రీగా చేయలేదనుకో, థీవ్స్ వచ్చేసి అంటే దొంగలు పడి సర్కంవెంటెడ్ ద గాడ్స్, ఈ గాడ్స్ ని తప్పించుకొని ఎలాగోలంటే గాడ్స్ యొక్క దృష్టిని తప్పించుకొని రిప్డ్ ఇట్ అపార్ట్ టు రిమూవ్ ద గోల్డ్. సో ఆ కింగ్ కి సంబంధించిన సమాధిలో గోల్డ్ ఉంటది కదా, ఆ గోల్డ్ ని దొంగతనం చేయడానికి దొంగలు పడతారు ఖచ్చితంగా అని. ఇన్ టచ్ టైమ్ ద రాయల్స్ వర్ ఫ్యాబులస్లీ వెల్దీ. సో ఈ టట్ టైంలో, ఈ కింగ్ టట్ టైంలో ఈ రాజ కుటుంబీకులు చాలా వెల్దీ అనమాట. ఫ్యాబులస్లీ వెల్దీ అంటే ఎక్స్ట్రీమ్లీ వెల్దీ, చాలా డబ్బులు ఉన్నాయి వాళ్ళతో. అండ్ దే థాట్ ఆర్ హోప్ దే కుడ్ టేక్ దేర్ రిచెస్ విత్ దెమ్. సో వాళ్ళు ఏమనుకున్నారు, మేబీ వాళ్ళ హోప్స్ ఎట్లున్నాయంటే ఆ టైంలో చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ రిచెస్ని తీసుకెళ్లొచ్చు, డబ్బుల్ని తీసుకెళ్లొచ్చు, ఆ బంగారాన్ని అని చెప్పి అనుకున్నారంట. అందుకే సమాధిలో గోల్డ్ కూడా పెట్టుకుంటా ఉన్నారు వాళ్ళు. For his journey to the great beyond, King Tut was lavished with glittering goods. సో ఈ గ్రేట్ బియాండ్ అంటే తన మరణం తర్వాత తన ప్రయాణం ఏదైతే ఉందో స్వర్గానికో ఎక్కడికో, సో కింగ్ టట్ వాజ్ లావిష్డ్ విత్ గ్లిటరింగ్ గూడ్స్, మొత్తం అంతా నింపేశారనమాట అవన్నీ. గ్లిటరింగ్ గూడ్స్, బంగారు వస్తువులన్నిటితో నింపేశారు. ప్రెషియస్ కాలర్స్, సో వాళ్ళు డ్రెస్ చేసుకుంటారు కదా, చాలా వాల్యుబుల్ కాలర్స్. ఇన్లైడ్ నెక్లెసెస్ అండ్ బ్రాస్లెట్స్, సో బంగారు నెక్లెస్లు, బ్రాస్లెట్లు, రింగ్స్, అమ్యులెట్స్ అనేవి. ఏ సెరిమోనియల్ ఏప్రాన్, అదొక డ్రెస్ అనమాట. శాండిల్స్, షీట్స్ ఫర్ హిస్ ఫింగర్స్ అండ్ టోస్, సో ఫింగర్స్ కి టోస్ కి వేసుకునేటువంటి ఆ కవర్స్ షీట్స్ అంటే, సో ఇట్లాంటివన్నీ. అండ్ ద న్యూ ఐకానిక్ ఇన్నర్ కఫిన్ అండ్ మాస్క్, సో ఇవన్నీ ఉన్నాయి లోపల. ఇన్నర్ కఫిన్ ఆ సమాధి, అండ్ మాస్క్ ఆల్ ఆఫ్ ప్యూర్ గోల్డ్, మొత్తం అంతా కూడా మాస్క్ ఇవన్నీ గోల్డ్ తో చేశారనమాట, ప్యూర్ గోల్డ్. To separate Tut from his adornments, Carter's men removed the mummy's head and severed nearly every major point. సో ఒకప్పుడు కార్టర్ డ్యామేజ్ చేశాడని చెప్పాం కదా, సో ఈ గోల్డ్ అడోర్న్మెంట్స్ అన్నిటిని ఈ ఈ టట్ వేసుకున్నాడు కదా, ఈ గోల్డ్ థింగ్స్ వీటన్నిటిని బయటికి తీయడానికి, అంటే తన బాడీకి ఉన్నాయి కదా అవన్నీ బయటికి తీయడానికి కార్టర్స్ మెన్ ఏం చేశారంటే ఈ మమ్మీ హెడ్ని కట్ చేశారంట. సెవెడ్ నియర్లీ ఎవ్రీ మేజర్ పాయింట్, సో తన హెడ్ని కట్ చేశారు, మిగిలిన మేజర్ పాయింట్స్ ఉంటాయి కదా, లెగ్స్, హ్యాండ్స్, ఇట్లాంటివన్నీ కట్ చేసేసారు అనమాట వాళ్ళు. వన్స్ దే హ్యాడ్ ఫినిష్డ్, దే రీఅసెంబుల్డ్ ద రిమైన్స్ ఆన్ ఎ లేయర్ ఆఫ్ శాండ్ ఇన్ ఎ వుడెన్ బాక్స్ విత్ ప్యాడింగ్ దట్ కన్సీల్ ద డ్యామేజ్. ద బెడ్ వేర్ టట్ నౌ రెస్ట్స్. సో మొత్తం వాళ్ళ ప్రాసెస్ అంతా ఫినిష్ అయిపోయినాక, గోల్డ్ ఐటమ్స్ అన్ని తీసేసినాక మళ్ళా రీఅసెంబుల్డ్, తిరిగి అతికించారనమాట అవి. ఎక్కడ లేయర్ ఆఫ్ శాండ్ పెట్టి ఆ కఫిన్ లో, అంటే ఒక వుడెన్ బాక్స్ లో శాండ్ వేసి ఆ శాండ్ మీద తన బాడీని పెట్టినారు. అండ్ విత్ ప్యాడింగ్ దట్ కన్సీల్ ద డ్యామేజ్, ప్యాడింగ్ అంటే ఆ చిన్న చిన్న గ్యాప్స్ ని కవర్ చేయడం అనమాట, టు కన్సీల్ ద డ్యామేజ్, ఆ డ్యామేజ్ కనిపించుకోకుండా ప్యాడింగ్, ఒక క్లాత్ కానీ ఇటువంటివి అడ్డం పెట్టేశారు, అంటే జరిగిన కట్ చేశారు కదా హెడ్ని, ఇవన్నీ అవి కనిపించుకోకుండా కవర్ చేశారనమాట ఈ కార్టర్స్ మెన్. ద బెడ్ వేర్ టట్ నౌ రెస్ట్స్, ఆ బెడ్ మీద ఇప్పుడు టట్ ఉన్నాడు. వీళ్ళు ప్రెసెంట్ పరిశోధన చేస్తూ ఉన్నారు టట్ యొక్క డెత్ మిస్టరీ. ఆర్కియాలజీ హ్యాస్ చేంజ్డ్ సబ్స్టాన్షియల్ ఇన్ ద ఇంటర్వెనింగ్ డికేట్స్. సో అప్పుడు కార్టర్స్ టైంలో అట్లా ఉండింది, కానీ ఈ గ్యాప్లో ఆర్కియాలజీ సిస్టమ్ అంతా పెరిగింది కదా, పురావస్తు శాస్త్రం ఇదంతా టెక్నాలజీ పెరిగింది ఇన్ని సంవత్సరాలలో. focusing less on treasure and more on the fascinating details of life and intriguing mysteries of death. సో వాళ్ళు ఇప్పుడు ట్రెజర్ మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనమాట, అంటే ఎంత సంపద ఉంది, ఎంత గోల్డ్ ఉంది అనే దాని గురించి పట్టించుకోవట్లే, మొత్తం వాళ్ళ ఫ్యాసినేటింగ్ డీటెయిల్స్ ఆఫ్ లైఫ్ అండ్ ఇంట్రిగింగ్ మిస్టరీస్ ఆఫ్ డెత్. సో వాళ్ళ లైఫ్ అండ్ మిస్టరీస్ ఆఫ్ డెత్ వీటి గురించి కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు ప్రెసెంట్ ఆర్కియాలజిస్ట్స్ అంతా.
It also uses more sophisticated tools including medical technology. సో ఇప్పుడు ఈ వెల్ డెవలప్డ్ అనమాట, సొఫిస్టికేటెడ్ అంటే వెల్ డెవలప్డ్ టూల్స్ యూజ్ చేస్తూ ఉన్నారు, ఇంక్లూడింగ్ మెడికల్ టెక్నాలజీని కూడా యూజ్ చేస్తున్నారు ఈ ఆర్కియాలజీ వాళ్ళు. ఈ 1968, more than 40 years after Carter's discovery, an anatomy professor x-rayed the mummy and revealed a startling fact. సో 1962లో ఈ కార్టర్ కనిపెట్టిన 40 ఇయర్స్ తర్వాత 1968లో ఒక అనాటమీ ప్రొఫెసర్, సో ఈ మనుషుల యొక్క ఈ బాడీని వాటన్నిటిని స్టడీ చేస్తూ ఉంటారు కదా, అనాటమీ అంటాం. సో అనాటమీ ప్రొఫెసర్ ఎక్స్రేస్ యూజ్ చేసి ఆ మమ్మీకి ఆ మమ్మీలోకి ఎక్స్రేస్ పంపించి ఒక కొత్త విషయం కనుక్కున్నాడంట. స్టార్ట్లింగ్ ఫ్యాక్ట్ అంటే ఒక భయంకరమైన నిజం, షాకింగ్ న్యూస్ కనుక్కున్నాడు. ఏంటంటే బినీత్ ద రెజిన్ దట్ కేక్స్ హిస్ చెస్ట్, హిస్ బ్రెస్ట్ బోన్ అండ్ ఫ్రంట్ రిబ్స్ ఆర్ మిస్సింగ్. ఆ బాడీలో బినీత్ ద రెజిన్, పైనంతా జిగురు లిక్విడ్ పోస్తుంటారు కదా మొత్తం, ఆ రెజిన్స్ కింద కేక్స్ ఇస్ చెస్ట్ అంటే ఆ చెస్ట్ మొత్తం నింపేసింది ఆ రెజిన్. దాని కింద ఆ చెస్ట్లో కింద చూస్తే ఒక బ్రెస్ట్ బోన్ లేదు అండ్ ఫ్రంట్ రిబ్స్ అవి రెండు మిస్ అయినాయి, అవి రెండు లేవు తన బాడీలో. టుడే డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ కెన్ బి డన్ విత్ కంప్యూటర్ టోమోగ్రఫీ. సో ఇప్పుడు ప్రజెంట్ డయాగ్నోస్టిక్ ఇమేజింగ్, సో లోపల ఏముందో అని చెప్పేసి మొత్తం ఇమేజెస్ క్రియేట్ చేస్తారు. ఎట్లా అంటే సిటీ స్కాన్ ద్వారా, కంప్యూటర్ టోమోగ్రఫీ, మన బాడీ లోపల ఏం జరుగుతూ ఉంది ఏముంది అని చెప్పేసి అంతా ఈ సిటీ స్కాన్స్ ద్వారా తెలుస్తాయి కదా ప్రజెంట్, ఆర్ సిటీ, by which hundreds of x-rays in cross section are put together like slices of bread to create a three-dimensional virtual body. సో కొన్ని వందల ఎక్స్రేస్ని పంపిస్తారు ఈ క్రాస్ సెక్షన్స్ అన్నిటిని స్టడీ చేయడానికి. వాటన్నిటిని స్మాల్ పిక్చర్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని లైక్ స్లైసెస్ ఆఫ్ బ్రెడ్లో స్లైసెస్ ఉంటాయి, అన్ని కలిపితే ఒక బ్రెడ్ ఎట్లా అవుతుందో ఈ అన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఎక్స్రేస్ అన్నిటిని కలిపి ఒక 3D వర్చువల్ బాడీని క్రియేట్ చేస్తారనమాట. 3 డైమెన్షనల్ వర్చువల్ బాడీని వాళ్ళు కంప్యూటర్ స్క్రీన్ మీద ప్రిపేర్ చేస్తారు. అంటే లోపల ఏముందో ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఎక్స్రేస్ యూజ్ చేసి బయట కనుక్కుంటారు. వాట్ మోర్ వుడ్ ఏ సిటీ స్కాన్ రివీల్ ఆఫ్ టట్ దాన్ ద ఎక్స్రే. సో అంతకుముందు ఎక్స్రేలో ఈయన కనుక్కున్నాడు కదా బ్రెస్ట్ బోన్ లేదు, ఫ్రంట్ రిబ్స్ లేవు అని. ఇప్పుడు సిటీ స్కాన్ చేస్తే ఇంకేం తెలుస్తాయి అంతకన్నా. అండ్ కుడ్ ఇట్ ఆన్సర్ 2 ఆఫ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్స్ స్టిల్ లింగరింగ్ అబౌట్ హిమ్. సో ఇంకా 2 పెద్ద క్వశ్చన్లు ఉన్నాయన్నమాట ఈ టట్ డెత్ మిస్టరీ గురించి తెలుసుకోవడానికి. ఒకటి, హౌ డిడ్ హి డై, ఎట్లా చనిపోయాడు, అండ్ హౌ ఓల్డ్ వాజ్ హీ అట్ ద టైమ్ ఆఫ్ హిస్ డెత్, చనిపోయినప్పుడు తన ఏజ్ ఎంత. ఈ 2 క్వశ్చన్స్, ఎలా చనిపోయాడు, చనిపోయినప్పుడు తన ఏజ్ ఎంత, ఈ 2 క్వశ్చన్స్ తెలుసుకోవడానికి ఈ సిటీ స్కాన్ యూజ్ చేస్తున్నారు వాళ్ళు. కింగ్ టట్స్ డిమైస్ వాజ్ ఎ బిగ్ ఈవెంట్ ఈవెన్ బై రాయల్ స్టాండర్డ్స్. సో మిగిలిన ఈ రాయల్ కింగ్స్ ఉంటారు కదా వాళ్ళ డెత్స్ కన్నా ఈ కింగ్ టట్స్ డెత్తే ఒక బిగ్ ఈవెంట్ అనమాట. హీ వాజ్ ద లాస్ట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీస్ లైన్. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ వంశంలో ఆ ఫ్యామిలీ లైన్లో లాస్ట్ మనోడే ఈ కింగ్ టట్, చివరి వాడు అనమాట. అండ్ హిస్ ఫ్యూనరల్ వాజ్ ద డెత్ రాటిల్ ఆఫ్ ఎ డైనాసిటీ. సో అతని యొక్క ఫ్యూనరల్, ఆ అంతిమ క్రియలు ఇవన్నీ ఉంటాయి కదా, అంతిమ సంస్కారాలు అవన్నీ అంత్యక్రియలు. సో అది ఒక డైనాసిటీకి ఎండ్ అనమాట. డెత్ రాటిల్ అంటే ఎండ్ అని అర్థం. ఒక డైనాసిటీనే ఎండ్ అయిపోయింది, ఆయన తర్వాత ఎవరు లేరు కదా, సో ఆ రాజవంశం అంతా ఎండ్ అయిపోయింది అక్కడితో. బట్ ద పర్టికులర్స్ ఆఫ్ హిస్ పాసింగ్ అవే అండ్ ఇట్స్ ఆఫ్టర్ మ్యాథ్ ఆర్ అన్క్లియర్. కానీ ఎట్లా చనిపోయాడు, దాని తర్వాత ఏం జరిగింది అనేది కరెక్ట్గా తెలియదు అనమాట, దే ఆర్ అన్క్లియర్ ఇప్పటికీ. Amenhotep III, Tut's father or grandfather, was a powerful pharaoh who ruled for almost 4 decades at the height of the 18th dynasty's golden age. సో వీళ్ళ కింగ్డమ్ ఈజిప్ట్ అండ్ ఆ ఎంపైర్ అంతా మొత్తం హైట్ ఆఫ్ ద 18th డైనాసిటీ, ఈయన 18వ డైనాసిటీ, 18వ ఆ వంశం పరిపాలించేటప్పుడు గోల్డెన్ ఏజ్ అంటది. అప్పుడు అమెన్హోటెప్ థర్డ్ అనేటువంటి వ్యక్తి పరిపాలన చేశాడు. ఈయన టట్ ఫాదరో గ్రాండ్ ఫాదరో ఎగ్జాక్ట్ గా తెలియదు, టట్స్ ఫాదర్ అయి ఉండొచ్చు లేదా గ్రాండ్ ఫాదర్ అయి ఉండొచ్చు. ఈయన ఒక పవర్ఫుల్ కింగ్ అనమాట, దాదాపుగా 4 డికేడ్స్ పరిపాలించాడు ఆ రాజ్యాన్ని. His son Amenhotep IV succeeded him and initiated one of the strangest periods in the history of ancient Egypt. సో ఈ అమెన్హోటెప్ థర్డ్ అనేటువంటి వ్యక్తికి ఇతని కొడుకు ఇతను అమెన్హోటెప్ IV, ఇతను ఒక స్ట్రేంజెస్ట్ పీరియడ్స్ అనమాట, అంటే విచిత్రమైన పరిపాలన చేశాడు. ఈయన తర్వాత వచ్చాడు పరిపాలన చేయడానికి అమెన్హోటెప్ IV, ఒక విచిత్రమైన పరిపాలన చేశాడు అనమాట ఈజిప్ట్ ని. ద న్యూ ఫారో ప్రమోటెడ్ ద వర్షిప్ ఆఫ్ ది ఏటెన్, the sun disk, changed his name to Akhenaten or servant of the Aten, and moved the religious capital from the old city of Thebes to the new city of Akhetaten. సో ఏం చేశాడంటే ఇతను
ద న్యూ ఫారో ప్రమోటెడ్ ద వర్షిప్ ఆఫ్ ది ఏటెన్. ఏటెన్ అనేటువంటి రాజుని మనం అంటే ఆ దేవుణ్ణి, ఏటెన్ అనేటువంటి దేవుణ్ణి మనం పూజించాలని చెప్పేసి ప్రమోట్ చేశాడంట. అదేంటంటే ద సన్ డిస్క్ అనమాట, సూర్య చక్రం అని చెప్పి, సూర్య చక్రం దాన్ని మనం పూజ చేయాలని చెప్పి చెప్పాడు. దాని తర్వాత తన నేమ్ని అకెనెటన్ అని మార్చుకున్నాడు. ఈ అమెన్ హోటెప్ ఫోర్త్ అకెనెటన్ అని పేరు మార్చుకున్నాడు. దాని మీనింగ్ ఏంటంటే సర్వెంట్ ఆఫ్ ది ఏటెన్ అని చెప్పి, ఏటెన్ యొక్క సేవకుణ్ణి అని పేరు మార్చుకున్నాడంట. దాని తర్వాత తన రిలీజియస్ క్యాపిటల్ని ఓల్డ్ సిటీ ఆఫ్ థెబ్స్ నుంచి న్యూ సిటీ ఆఫ్ అకెనెటన్కి మార్చేశాడు, రిలీజియస్ క్యాపిటల్ని కూడా. సో దేవుళ్ళని మార్చేశాడు, క్యాపిటల్ని మార్చేశాడు. విచిత్రమైన పీరియడ్ అనమాట ఇతని పరిపాలన అంతా. నోన్ నవ్ యాజ్ అమర్నా. సో ఇప్పుడు ఆ అకెనెటన్ని ఇప్పుడు అమర్నా అని పిలుస్తూ ఉన్నారు ప్రజెంట్ ఆ సిటీని. హీ ఫర్దర్ షాక్ ద కంట్రీ by attacking Amun, a major god, smashing his images and closing his temples. సో మొత్తం కంట్రీని అంతా, వాళ్ళ రాజ్యాన్ని, వాళ్ళ దేశాన్ని అంతా షాక్ చేశాడనమాట. షాక్ గురి చేశాడు. ఎట్లా అంటే అమూన్ ఏ మేజర్ గాడ్, సో ఒక పెద్ద దేవుడు అమూన్ అనేటువంటి దేవుణ్ణి అటాక్ చేశాడంట. అతని యొక్క ఇమేజెస్ని, ఆ టెంపుల్స్ అన్నిటిని క్లోజ్ చేయించాడనమాట. అంటే ఆ దేవుని మీద అమూన్ అనే దేవుడిని వ్యతిరేకించాడు ఈ వ్యక్తి. ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ ఏ హారిఫిక్ టైమ్, సెడ్ రే జాన్సన్, డైరెక్టర్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆఫ్ షికాగోస్ రీసెర్చ్ సెంటర్ ఇన్ లగ్జర్. సో లగ్జర్లో రీసెర్చ్ సెంటర్ ఉంది చికాగో వాళ్ళది. సో దానికి సంబంధించి డైరెక్టర్ అనమాట రే జాన్సన్, అతను అన్నాడు ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ ఏ హారిఫిక్ టైమ్. సో అతని పరిపాలన చాలా భయంకరంగా ఉండేదేమో ఆ టైం అని చెప్పి. ద సైట్ ఆఫ్ ఏన్షియంట్ థెబ్స్. సో ఈ లగ్జర్ అనేది ఏన్షియంట్ థెబ్స్ ఆ ప్లేస్లోనే ఉంటుంది ప్రజెంట్. The family that had ruled for centuries was coming to an end, and then Akhenaten went a little wacky. సో ఈ వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కొన్ని సెంచరీల పాటు పరిపాలించింది కదా, ఎన్నో వందల సంవత్సరాలు, అది ఇంకా ముగిసిపోయింది అనమాట. ఈ అకెనెటన్ కొద్దిగా విచిత్రమైన పరిపాలన చేశాడు. లిటిల్ వ్యాకీ అంటే అల్లరి చిల్లరిగా పరిపాలన చేశాడు అనమాట అతను. After Akhenaten's death, a mysterious ruler named Smenkhare appeared briefly and exited with hardly a trace. సో ఈ అఖెనెటన్ చనిపోయిన తర్వాత ఒక మిస్టీరియస్ రూలర్ నేమ్డ్ స్మెన్కేర్ అనేటువంటి ఒక మిస్టీరియస్ రూలర్ వచ్చాడనమాట. అతని గురించి పెద్ద డీటెయిల్స్ ఏం లేవు. కొన్నాళ్ళు పరిపాలించి వితౌట్ ఏ ట్రేస్, హార్డ్లీ ఏ ట్రేస్ అంటే ఏం పెద్ద తన గురించి చెప్పుకోవడానికి ఎటువంటి ఏమంటాం ప్రూఫ్స్ లేకుండా వెళ్ళిపోయాడు. అట్లా వచ్చి అట్లా పరిపాలన చేసి వెళ్ళిపోయాడు అనమాట. తక్కువ కాలం, చాలా తక్కువ కాలం. అండ్ దెన్ ఏ వెరీ యంగ్ ట్యుటన్ఖేటన్ టుక్ ద థ్రోన్. సో అప్పుడే యంగ్ బాయ్ ఒక ట్యుటన్ఖేటన్ అనేటువంటి వ్యక్తి ఆ సింహాసనాన్ని అధిష్ఠించాడు. కింగ్ టట్ యాజ్ ఈ వైడ్లీ నోన్ టుడే. సో అతన్నే కింగ్ టట్ అని పిలుస్తాం. సో ఫుల్ నేమ్ వచ్చేసి ట్యుటన్ఖేటన్, షార్ట్ కట్లో టట్ అని పిలుస్తారు, కింగ్ టట్. ద బాయ్ కింగ్ సూన్ చేంజ్డ్ హిస్ నేమ్ టు ట్యుటన్ఖమూన్. సో ట్యుటన్ఖేటన్ అనే పేరుని ట్యుటన్ఖమూన్ అని మార్చుకున్నాడంట. లివింగ్ ఇమేజ్ ఆఫ్ అమూన్. సో దాని మీనింగ్ ఏంటంటే అమూన్ యొక్క లివింగ్ ఇమేజ్, బతికున్నప్పుడు అంటే పిక్చర్, లివింగ్ ఇమేజ్ ఆఫ్ అమూన్ అని చెప్పి మార్చుకున్నాడు. అండ్ ఓవర్సాయ్ రిస్టోరేషన్ ఆఫ్ ద ఓల్డ్ వేస్. సో ఈ ఇంతకుముందు పరిపాలన చేసినటువంటి వ్యక్తి సరిగా చేయలేదు కదా, సో ఈ పాతకాల పద్ధతులన్నిటిని మళ్ళీ తీసుకొని వచ్చాడు అనమాట ఈ ట్యుటన్ఖమూన్. హీ రెయిన్ ఫర్ అబౌట్ 9 years అండ్ దెన్ డైడ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. సో 9 సంవత్సరాలు పరిపాలించినాక అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయాడు అనమాట ఈ పిల్లోడు. రిగార్డ్లెస్ ఆఫ్ హిస్ ఫేమ్ అండ్ ద స్పెక్యులేషన్స్ అబౌట్ హిస్ ఫేట్, టట్ ఈస్ వన్ మమ్మీ అమాంగ్ మెనీ ఇన్ ఈజిప్ట్. సో అతని ఫేమ్, అతని పేరు, అతని ఫేట్ అంటే అతని యొక్క డెత్ స్పెక్యులేషన్స్ అంటే రకరకాల ఊహాగానాలు ఎన్నున్నప్పటికీ ఈ టట్ కూడా వన్ ఆఫ్ మమ్మీ అమాంగ్ మెనీ ఇన్ ఈజిప్ట్. ఈజిప్ట్లో ఎన్నో మమ్మీస్ ఉన్నాయి, అందులో ఒక మమ్మీ అది అంతే. హౌ మెనీ? నో. సో హౌ మెనీ మమ్మీస్ ఉన్నాయి అక్కడ ఎవరికి తెలియదు. ద ఈజిప్షియన్ మమ్మీ ప్రాజెక్ట్ విచ్ బిగాన్ అన్ ఇన్వెంటరీ ఇన్ లేట్ 2003 హ్యాస్ రికార్డెడ్ ఆల్మోస్ట్ 600 సో ఫార్ అండ్ ఈజ్ స్టిల్ కౌంటింగ్. సో 2003లో ఈ ఈజిప్షియన్ మమ్మీ ప్రాజెక్ట్ అని ఒకటి స్టార్ట్ చేశారనమాట అక్కడ గవర్నమెంట్. సో ఎన్నున్నాయి మమ్మీస్ అని చెప్పేసి ఇన్వెంటరీ చేయడానికి, ఎన్నున్నాయో కౌంట్ చేయడానికి. సో దాదాపుగా 600 ఉన్నాయని చెప్పి రికార్డ్ చేశారు ఆ టైంకి. స్టిల్ కౌంటింగ్, ఇంకా లెక్కెడతా ఉన్నారు. ప్రజెంట్కి 600 ఉన్నాయి. ద నెక్స్ట్ ఫేజ్ స్కానింగ్ ద మమ్మీస్ విత్ ఎ పోర్టబుల్ సిటీ మెషిన్ డొనేటెడ్ బై ద నేషనల్ జాగ్రఫిక్ సొసైటీ అండ్ సిమెన్స్ ఇట్స్ మ్యానుఫ్యాక్చరర్. దాని తర్వాత ఈ మమ్మీస్ని కనుక్కున్న తర్వాత ఏం చేయాలంటే వాటన్నిటిని స్కాన్ చేయాలి విత్ అ పోర్టబుల్ సిటీ మెషిన్. సో మామూలుగా సిటీ మెషిన్స్ని అక్కడికే తీసుకెళ్లేదన్నమాట. పోర్టబుల్ అంటే క్యారియబుల్ అని అర్థం, క్యారీ చేయొచ్చు ఈజీగా అని. సో ఈ ఆ మమ్మీలు ఉండే ప్లేస్కే వెళ్తాయి ఈ సిటీ మెషిన్స్. సో దాన్ని తీసుకెళ్ళి స్కాన్ చేయాలా. దాన్ని డొనేట్ చేసింది ఎవరంటే నేషనల్ జాగ్రఫిక్ సొసైటీ వాళ్ళు డొనేట్ చేశారు. తయారు చేసింది మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరంటే సిమెన్స్ అనే కంపెనీ.
సో సిమెన్స్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసిన వాటిని నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీ వాళ్ళు డొనేట్ చేశారు. ఆ సిటీ మెషిన్స్తో వీటిని స్కాన్ చేయాలి మమ్మీస్ అన్నిటిని. కింగ్ టట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ మమ్మీస్ టు బి స్కాన్డ్ ఇన్ డెత్ యాజ్ ఇన్ లైఫ్, మూవింగ్ రీగల్లీ అహెడ్ ఆఫ్ హిస్ కంట్రీమెన్. సో ఫస్ట్ మమ్మీస్లలో కింగ్ టట్ ఒకటి అనమాట. స్కాన్ చేసిన మమ్మీస్లలో కింగ్ టట్ కూడా మొదటిలో ఉంది అది. సో చనిపోయిన తర్వాత కూడా బతికున్నప్పుడు యాజ్ ఇన్ లైఫ్ ఎట్లయితే అతను రాజభోగాలు అనుభవించాడో, మూవింగ్ రేగల్లీ అంటే బాగా రిచ్గా, ప్రజలంతా ఇప్పటికీ కూడా అంత రిచ్గా చూసుకుంటా ఉన్నారనమాట చనిపోయిన తర్వాత కూడా. ఏ సిటీ మెషిన్ స్కాన్ ద మమ్మీ హెడ్ టు టో, క్రియేటింగ్ 1700 డిజిటల్ ఎక్స్రే ఇమేజెస్ ఇన్ క్రాస్ సెక్షన్. సో ఈ సిటీ మెషిన్ ఏం చేస్తుందంటే ఆ మమ్మీని మొత్తం తల నుంచి మొత్తం బొటన వేల దాకా, టో దాకా, కాలి వేల దాకా 1700 ఎక్స్రే ఇమేజెస్ని క్రియేట్ చేసింది అనమాట క్రాస్ సెక్షన్లో. అంటే అడ్డంగాని, అంటే లోపల ఉన్న ఇన్ డీటెయిల్ థింగ్స్ అన్ని తెలుస్తాయి, క్రాస్ సెక్షనల్ వ్యూస్ ఉంటాయి కదా. టచ్ హెడ్ స్కాన్డ్ ఇన్ 0.62 millimeter స్లైసెస్ టు రిజిస్టర్ ఇట్స్ ఇంట్రికేట్ స్ట్రక్చర్స్. సో ఈ తన తలని 0.62 millimeter స్లైసెస్గా డివైడ్ చేసుకొని స్కాన్ చేస్తా ఉందన్నమాట. టు ఇంట్రికేట్ స్ట్రక్చర్స్ అంటే టైనీ స్ట్రక్చర్స్ అని అర్థం. చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా క్యాల్కులేట్ చేయాలన్న ఉద్దేశంతో ఒక్కొక్క పిక్చర్, ఒక్కొక్క ఎక్స్రే ఇమేజ్ 0.62 millimeter స్లైసెస్గా డివైడ్ చేసుకునింది అనమాట. టేక్స్ ఆన్ ఈరీ డీటెయిల్ ఇన్ ద రిజల్టింగ్ ఇమేజ్. సో అవన్నీ చూసిన తర్వాత ఒక భయంకరమైన డీటెయిల్స్ తెలిసాయి అనమాట, షాకింగ్ డీటెయిల్స్. ఈరీ డీటెయిల్స్ అంటే కాజింగ్ సంథింగ్ అలార్మింగ్ అని అర్థం. With Tutt's entire body similarly recorded, a team of specialists in radiology, forensics, and anatomy began to probe the secrets that the winged goddesses of a gilded burial shrine protected for so long. మొత్తం తన బాడీ అంతా ఈ విధంగా 0.62 millimeter స్లైసెస్గా ఇమేజెస్ క్రియేట్ చేసి, ఎక్స్రేస్ యూజ్ చేసి, సో తన బాడీ అంతా ఇట్లనే చేశారు. దాని తర్వాత టీమ్ ఆఫ్ స్పెషలిస్ట్ అనమాట. రేడియాలజీ స్పెషలిస్ట్ అంటే ఎక్స్రేకి సంబంధించి, రేడియాలజీ అంటే ఫోరెన్సిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అనాటమీ స్పెషలిస్ట్, వీళ్ళంతా కలిసి ఈ అంటే ఈ కింగ్ టట్ యొక్క సమాధి ఇట్ వాస్ ప్రొటెక్టెడ్ బై వింగ్డ్ గాడెసెస్ అని చెప్పి నమ్మకం ఉందన్నమాట. ఈ రెక్కలతో ఉండేటువంటి దేవతలు వాళ్ళు కాపాడుతూ ఉంటారని చెప్పి, ఇన్నాళ్ళు కాపాడుతూ ఉన్నటువంటి ఆ గిల్డెడ్ బరియల్ ష్రైన్ని, ఆ గోల్డెన్ బరియల్ ష్రైన్, ఆ గోల్డెన్ సమాధిని ఇవి కాపాడుతూ ఉన్నాయి కదా, ఆ సమాధి యొక్క సీక్రెట్స్ని తెలియజేయడానికి వీళ్ళంతా కలిసి ఆ ఎక్స్రేస్ని స్టడీ చేస్తూ ఉన్నారు. ద నైట్ ఆఫ్ ది స్కాన్ వర్క్మెన్ క్యారీ టట్ ఫ్రమ్ ద టూమ్ ఇన్ హిస్ బాక్స్. సో ఇంకా స్కాన్ చేయాల్సిన రోజు అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ టూమ్ నుంచి, తన సమాధి నుంచి ఒక బాక్స్లో పెట్టుకొని తీసుకొని వచ్చారనమాట ఆ టట్ బాడీని. లైక్ పాల్ బేరర్స్ దే క్లైమ్డ్ ఎ ర్యాంప్ అండ్ ఎ ఫ్లైట్ ఆఫ్ స్టేర్స్ ఇన్ టు ద స్విర్లింగ్ శాండ్ అవుట్ సైడ్. లైక్ పాల్ బేరర్స్ అంటే సమాధిని క్యారీ చేసే వాళ్ళని, శవపేటికని మోస్తారు కదా, వాళ్ళని పాల్ బేరర్స్ అంటాం. సేమ్ అట్లా వీళ్ళు కూడా మొత్తం ర్యాంప్ పైకెక్కి ఫ్లైట్ ఆఫ్ స్టైర్స్, ఆ మెట్లన్నీ ఎక్కుకుంటా బయటికి తీసుకొని వచ్చారు తన, అంటే లోపల ఉన్న తన బాడీని అంతటిని. బయట శాండ్ అంతా అంటే గాలి వీస్తూ ఉందన్నమాట, మొత్తం ఇసుక తిరుగుతూ ఉంది. దెన్ రోజ్ ఆన్ ఏ హైడ్రాలిక్ లిఫ్ట్ ఇంటు ద ట్రైలర్ దట్ హెల్డ్ ద స్కానర్. సో ఒక ట్రైలర్ అంటే ఒక ప్లాట్ఫామ్ అనమాట, పైన ఉంటుంది హైడ్రాలిక్ లిఫ్ట్. ఈ ట్రైలర్లో ఈ స్కానర్ ఉంది. సో దాని దగ్గరికి తన బాడీని తీసుకోవడానికి ఒక హైడ్రాలిక్ లిఫ్ట్, ఒక లిఫ్ట్ యూజ్ చేసి పట్టుకొని పైకి ఎత్తుతారు కదా ఆ బాడీని, సో దాని దగ్గర తీసుకొని వచ్చారు. 20 minutes later, 2 men emerged, sprinted for an office nearby, and returned with a pair of white plastic fans. సో ఇట్లా స్కాన్ చేసేటప్పుడు ఒక 20 నిమిషాల తర్వాత ఇద్దరు మనుషులు బయటకు వచ్చేసి పరిగెత్తుకుంటూ పోయినారనమాట దగ్గరలో ఉన్న ఆఫీస్కి. తిరిగి వచ్చేటప్పుడు ఏ పెయిర్ ఆఫ్ వైట్ ప్లాస్టిక్ ఫ్యాన్స్ని పట్టుకొని వచ్చినారు. ఒక 2 వైట్ ప్లాస్టిక్ ఫ్యాన్స్ని తీసుకొని పోయినారనమాట మళ్ళీ ఆ స్కాన్ జరుగుతున్నటువంటి ప్లేస్కి. ద $1 million స్కానర్ హ్యాడ్ క్విట్ బికాస్ ఆఫ్ శాండ్ ఇన్ ఎ కూలర్ ఫ్యాన్. సో $1 million స్కానర్ అంటే వెరీ ఎక్స్పెన్సివ్ స్కానర్ అనమాట అది. సో అంత ఎక్స్పెన్సివ్ స్కానర్ పనిచేయడం ఆగిపోయింది, ఎందుకంటే ఆ కూలర్ ఫ్యాన్లో శాండ్ పోయింది అనమాట, ఇసుకెళ్ళిపోయింది, అందుకు పనిచేయలే. సో అది పనిచేయడానికి ఇంకొక సెపరేట్ ఫ్యాన్స్ తీసుకెళ్తా ఉన్నారు. కర్స్ ఆఫ్ ద ఫారో జోక్డ్ ఎ గాడ్ నర్వస్లీ. అక్కడే ఉన్న ఒక గాడ్ అన్నాడు అనమాట, కర్స్ ఆఫ్ ద ఫారో అంటే కింగ్ కర్స్ అనమాట, కింగ్ శాపం. అది కింగ్కి ఒక శాపం ఉంది కదా, అంటే కింగ్ ఇచ్చినటువంటి శాపం, ఎవరైతే తనని డిస్టర్బ్ చేస్తారో వాళ్ళకి డెత్ అండ్ దురదృష్టం ఇవన్నీ వస్తాయి, అన్లక్ ఇదంతా అని చెప్పి. అది అయింటదేమో, అందుకే ఈ స్కానర్ పనిచేయలేదు అన్నాడంట ఒక గాడ్.
ఈవెన్చువల్లీ ద సబ్స్టిట్యూట్ ఫ్యాన్స్ వర్క్ వెల్ ఎనఫ్ టు ఫినిష్ ద ప్రొసీజర్. ఇంకా లాస్ట్కి సబ్స్టిట్యూట్ ఫ్యాన్స్ 2 తెచ్చారు కదా, అవి బాగానే పనిచేసాయి, ఇంక ప్రొసీజర్ అంతా ఫినిష్ అయిపోయింది. ఆఫ్టర్ చెకింగ్ దట్ నో డేటా హ్యాడ్ బిన్ లాస్ట్, ద టెక్నీషియన్స్ టర్న్డ్ టట్ ఓవర్ టు ద వర్క్మెన్. సో మొత్తం డేటా అంతా కలెక్ట్ చేసినాము అని చెప్పి చెక్ చేసుకున్న తర్వాత, ఎటువంటి డేటా ఏం మిస్ అవ్వలేదని తెలుసుకున్న తర్వాత టెక్నీషియన్స్ ఆ టట్ని వర్క్మెన్కి ఇచ్చేశారు. హూ క్యారీడ్ హిమ్ బ్యాక్ టు హిస్ టాంబ్. ఆ వర్క్మెన్ మళ్ళీ తీసుకెళ్ళి తన సమాధిలో పెట్టేశారు తన బాడీని. Less than 3 hours after he was removed from his coffin, the pharaoh again rested in peace where the funerary priest had laid him so long ago. సో ఇట్లా 3 గంటల సేపు బయటికి వచ్చినాక తన కాఫిన్లో నుంచి, తన సమాధిలో నుంచి ఆ ఫారో మళ్ళీ రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. ఆ కింగ్ మళ్ళీ రెస్టెడ్ ఇన్ పీస్. ఎక్కడ? వేర్ ద ఫ్యూనరరీ ప్రీస్ట్స్ హ్యాడ్ లేడ్ హిమ్ సో లాంగ్ అగో. సో అతను చనిపోయినప్పుడు ఫ్యూనరరీ ప్రీస్ట్స్ అంతా అక్కడ ప్రాసెసింగ్ చేసింటారు కదా మొత్తం అంతా, అంటే అంత్యక్రియలన్నీ జరిపింటారు కదా ఫ్యూనరరీ ప్రీస్ట్స్. అదే ప్లేస్లోనే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు, అంటే తన సమాధిలోనే అని. బ్యాక్ ఇన్ ద ట్రైలర్ ఏ టెక్నీషియన్ పుల్డ్ అప్ అస్టానిషింగ్ ఇమేజెస్ ఆఫ్ టట్ అనే కంప్యూటర్ స్క్రీన్. సో ఆ ట్రైలర్లో, అంటే ఆ స్కానర్ ఉన్నటువంటి ప్లేస్లో ఒక టెక్నీషియన్ గ్రేట్ ఇమేజెస్ ఆ కంప్యూటర్ స్క్రీన్ మీద తీసాడనమాట టట్టువి. అంటే స్కాన్ చేశారు కదా, ఇమేజెస్ అన్ని క్రియేట్ చేశాడనమాట ఆశ్చర్యపోయే విధంగా. ఏ గ్రే హెడ్ టుక్ షేప్ ఫ్రమ్ ఎ స్కాటరింగ్ ఆఫ్ పిక్సెల్స్ అండ్ ద టెక్నీషియన్ స్పన్ అండ్ టిల్టెడ్ ఇట్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్. సో అన్ని అన్ని ఎక్స్రేస్ అన్ని యూజ్ చేసేసి ఒక గ్రే హెడ్ని, సో తన హెడ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక హెడ్ని క్రియేట్ చేశాడు అనమాట. ఆ టెక్నీషియన్ తిప్పుతూ ఉన్నాడు దాన్ని, ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లోని. 3D ఇమేజెస్ తిరుగుతూ ఉంటుంది, ఎటు కావాలంటే అటు తిప్పొచ్చు అనమాట. నెక్ వర్టిబ్రే అపియర్డ్ యాజ్ క్లియర్లీ యాజ్ ఇన్ అన్ అనాటమీ క్లాస్. సో ఈ నెక్ వర్టిబ్రే అంటే నెక్ బోన్స్ ఉంటాయి కదా, సో ఒక అనాటమీ క్లాస్లో ఎంత క్లియర్గా అయితే కనిపిస్తాయో అంత క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి ఆ స్క్రీన్ మీద కూడా తన నెక్ బోన్స్. అదర్ ఇమేజెస్ రివీల్డ్ ఎ హ్యాండ్. సో ఇంకొక పిక్చర్స్లలో ఒక చైన్ చూపించాడు. సెవరల్ వ్యూస్ ఆఫ్ ద రిబ్ కేజ్ని చూపించాడు. అండ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ది స్కల్. సో ఈ స్కల్ ట్రాన్సాక్షన్ కూడా చూపించాడు అన్నమాట, ట్రాన్సాక్షన్ని. బట్ ఫర్ నౌ ద ప్రెషర్ వాజ్ ఆఫ్. ఇప్పటికి ఇంకా ప్రెషర్ పోయింది తనకు. సిట్టింగ్ బ్యాక్ ఇన్ హిస్ చైర్, జాహీ హవాస్ స్మైల్డ్, విజిబ్లీ రిలీవ్డ్ దట్ నథింగ్ హ్యాడ్ గాన్ సీరియస్లీ రాంగ్. సో ఇంకా తను చేయాల్సిన పని అయిపోయిందని చెప్పేసి జహీ హవాస్ నవ్వుతూ తన చైర్లో వెనకాలకి ఆనుకొని రిలీఫ్ ఫీల్ అయ్యాడు అనమాట. ఇంకేం సీరియస్లీ రాంగ్ ఏం జరగలేదు అని చెప్పి, అంటే ఇబ్బందికరంగా ఏం జరగలేదు, ప్రాసెస్ అంతా హ్యాపీగా అయిపోయింది అని. ఐ డిడెంట్ స్లీప్ లాస్ట్ నైట్ నాట్ ఫర్ ఎ సెకండ్ హీ సెడ్. సో గత రాత్రి ఒక్క సెకండ్ కూడా నిద్రపోలేదు, ఈ పని మీదే ఉన్నాను అని చెప్పి అన్నాడంట. ఐ వాజ్ సో వరీడ్ బట్ నౌ ఐ థింక్ ఐ విల్ గో అండ్ స్లీప్. సో నేను చాలా వర్రీ అయినాను ఈ పని గురించి, ఇప్పుడు ఇంకా పని అంతా అయిపోయింది కాబట్టి ఐ విల్ గో అండ్ స్లీప్, నేను పోయి హ్యాపీగా నిద్రపోతాను అని. ఇవి మ్యూరల్స్ అనమాట. మ్యూరల్ ఇన్ కింగ్ టట్స్ టామ్ షోయింగ్ కింగ్ టట్ విత్ ఒసైరస్ ద గాడ్ ఆఫ్ ది ఆఫ్టర్ లైఫ్. సో తను ఈ ఒసైరస్ అనే దేవునితో ఉన్నటువంటి పిక్చర్ మ్యూరల్స్ ఇవన్నీ. By the time we left the trailer, descending metal stairs to the sandy ground, the wind had stopped. సో ఆ ట్రైలర్ నుంచి దిగి కిందికి వచ్చేటప్పుడు మెటల్ స్టేర్స్ అన్ని దిగుకుంటా కిందికి వచ్చి ఆ శాండీ గ్రౌండ్, ఆ ఇసుక నేల మీద అడుగుపెట్టే టైంకి విండ్ ఆగిపోయింది. ద వింటర్ ఎయిర్ లే కోల్డ్ అండ్ స్టిల్. సో ఆ వింటర్ ఎయిర్ అంటే ఎటువంటి కదలికలు లేకుండా ఉంది, చాలా చల్లగా ఉందన్నమాట. లైక్ డెత్ ఇట్ సెల్ఫ్, చావులాగా అనిపించిందంట అది కూడా. ఇన్ దిస్ వ్యాలీ ఆఫ్ ది డిపార్టెడ్. సో ఆ వ్యాలీలో మొత్తం అంతా చనిపోయిన వాళ్ళు కదా, సో వాళ్ళలాగానే అనిపించింది, ఆ డెత్ లాగా అనిపించింది. జస్ట్ అబౌవ్ ద ఎంట్రన్స్ టు టట్ స్టామ్ స్టూడ్ ఒరియన్, ద కాన్స్టలేషన్ దట్ ద ఏన్షియంట్ ఈజిప్షియన్స్ న్యూ యాజ్ ద సోల్ ఆఫ్ ఒసైరస్, ద గాడ్ ఆఫ్ ది ఆఫ్టర్ లైఫ్, వాచింగ్ ఓవర్ ద బాయ్ కింగ్. సో ఈ టట్స్ టాంబ్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ పైననే ఈ కాన్స్టలేషన్ దట్ ఏన్షియంట్ ఈజిప్ట్స్. కాన్స్టలేషన్స్ అంటే ఈ నక్షత్ర సమూహాలు ఉంటాయి కదా, నక్షత్రాలలో షేప్స్ కనిపిస్తూ ఉంటాయి సమ్ టైమ్స్, వాటిని కాన్స్టలేషన్స్ అంటాం. సో ఆ కాన్స్టలేషన్ కనిపించిందంట ఎవరంటే ఒరియన్ అనేటువంటి దేవుడిది. ఆయన ఎవరంటే ఏన్షియంట్ ఈజిప్షియన్ న్యూ యాజ్ ద సోల్ ఆఫ్ ఒసైరిస్, ఒసైరిస్ యొక్క ఆత్మ అనమాట అది. ఆయన ద గాడ్ ఆఫ్ ది ఆఫ్టర్ లైఫ్ అనమాట. మరణించిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తారు అందరూ అని చెప్పేసి ఒరియన్ దేవుడు ఆ కాన్స్టలేషన్ కనిపించింది. వాచింగ్ ఓవర్ ద బాయ్ కింగ్, ఆయన ఇతన్ని చూసుకుంటా ఉన్నాడు బాగా, అంటే అతన్ని తన సమాధిని చూస్తూ ఉన్నాడు ఒసైరిస్ అన్నట్టుగా ఒక కాన్స్టలేషన్ కనిపించిందంట పైన, నక్షత్రాల సమూహం, గ్రూప్ ఆఫ్ స్టార్స్ అక్కడ కనిపించాయి, దాని కాన్స్టలేషన్ అంట. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.